మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం 31వ వచనం చదువుకుందాం. నేనే చదువుతాను, దయచేసి అందరూ చూడండి. మొదటి కొరింథీ 11, 28, 31. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక ఉందుము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం కూడా. ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకునేవాళ్ళు. 2 కొరింథీ 13:5 కూడా ఒకసారి చూద్దాం. 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. చాలు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ 3 వచనాల్లో కూడా కామన్ గా ఉన్న పాయింట్ ఏంటంటే ఏముంది? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మొదటి కొరింథీలోనేమో కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అని చెప్పి రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఏ సందర్భంలో ఈ వాక్య భాగం రాయబడి ఉందో మనందరికీ బాగా తెలుసు. అనేకమైనటువంటి దినాల్లో నుంచి మనం ఈ వాక్య భాగాన్ని చదువుకుంటానే ఉన్నాం, వింటానే ఉన్నాం. ఏ సందర్భంలో రాయబడి ఉంది? రొట్టె ద్రాక్ష రసం నేను ప్రభువు వలన పొంది తిని ఈ ఆజ్ఞ, ఇదిగో నేను ప్రభువు వలన పొందిన దాన్ని మీకు ఇస్తున్నాను, మీరు కూడా ఆ ప్రకారం చేయుడి అని చెప్పి పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకోవాలో చెప్తున్నాడు. ఎప్పుడంట? ఆ పాత్రలోనిది మనం తినే ముందు, ఆ పాత్రలోనిది త్రాగే ముందు మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి అని చెప్తున్నాడు. ఎవరెవరు పరీక్షించుకోవాలి? ప్రతి మనుషుడు పరీక్షించుకోవాలంట. అంటే ఎవరెవరైతే ఆ పాత్రలోనిది త్రాగబోతున్నారో, ఎవరెవరైతే ఆ పాత్రలోనిది తినబోతున్నారో వారందరూ కూడా చేయవలసినటువంటి పని ఏంటి? పరీక్షించుకోవాలి. అందుకనే మనం ఈ సమయానికి ఇక్కడ కూడుకొని ఉన్నాం. ఎందుకు? రేపటి దినం కొరకు మనందరం సిద్ధపడడానికి ఇక్కడ కూడుకొని ఉన్నాం. శుద్ధీకరణ కొరకు మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. అందుకనే పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా, ఎవరెవరైతే ఆ రొట్టెలోనో ఆ ద్రాక్షారసంలోనో పాలు పంపులు పొందబోతున్నారో, ఇదిగో మీరు విశ్వాసులైనటువంటి మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రతి ఒక్కడు ఆ సంఘంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా చేయవలసినటువంటి పని ఏంటంటే, మిమ్మల్ని మీరు పరీక్షించి చూచుకొనుడి అని చెప్పి సెలవిస్తా ఉన్నారు. ఎందుకు మనం పరీక్ష చేసుకోవాలి? ఎందుకు మనల్ని మనం పరీక్షించి చూచుకొని ఆ మీదట మనం బలలో పాలు పంపులు పొందాలి అని చెప్పి పౌలు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడంటే, మనం ఒక పెండ్లికి పిలువబడ్డాం. పెండ్లికి వెళ్ళేటప్పుడు మనం చక్కగా పొలంలో పనిచేసి హడావుడిగా వచ్చేసి ఏముందలే అని చెప్పి అలాగే ఆ పొలంలో పనిచేసిన బట్టలతోనే అలాగే పెళ్లికి వెళ్ళిపోతామా? వెళ్ళం. చక్కగా సమయం తీసుకొని ముందుగానే సిద్ధపడి స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకొని ఆ పెండ్లికి వెళ్తాం. చక్కగా పెళ్లిలో పాలు పంపులు పొందుతాం. అలాగే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళబోయేటువంటి ముందు మనం కూడా చక్కగా సిద్ధపడినటువంటి వారమై ఉండాలి. దేవునికి మన హృదయార్పణలు ఇవ్వడానికి వెళ్ళబోయేటువంటి ముందు మనం కూడా చక్కగా సిద్ధపడినటువంటి వారమై వెళ్ళాలి. ఈ రోజున నిన్న ఒక విషయం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, అమెరికా అధ్యక్షుడు ఉండేటువంటి భవనాన్ని వైట్ హౌస్ అంటారు. ఆ వైట్ హౌస్ లోనికి ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి అధ్యక్షుడిని పిలిచారు. అయ్యా, మీరు మా దేశానికి రండి, మనం మీ దేశంలో ఉన్నటువంటి ఖనిజ వనరులను మీరు మాకు సప్లై చేయాలి, దాని విషయమై మాట్లాడుకుందాం. అలాగే మీ దేశంలో అనేక దినాల నుంచి యుద్ధం జరుగుతుంది కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం రండి అని చెప్పి అమెరికా అధ్యక్షుడు ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఆయన నివాసం ఉండేటువంటి స్థలానికి ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా
ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఆ వైట్ హౌస్ లోనికి వెళ్ళాడు. అమెరికా అధ్యక్షుడు నివాసం ఉండేటువంటి స్థలానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారిద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత అక్కడ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. పత్రికా విలేకరులతో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్ లో వీరిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారు. మాట్లాడుకున్నప్పుడు ఆ పత్రికా విలేకరులు ఒక ఆయన అడిగాడు, ఎందుకు మీరు ఒక సింపుల్ గా ఒక టీ షర్ట్ వేసుకొని ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని అలా వచ్చేసారేంటి, మీరు కోట్ ఎందుకు ధరించుకొని రాలేదు అని చెప్పి ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడిని అడిగారు. అడిగినప్పుడు ఆయన, నేను టీ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని వస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా అన్నాడు. మీకు ఏమన్నా బాధగా ఉందా, మీకు ఏమన్నా నష్టమా అని చెప్పి ఆయన అడిగాడు. అవును, మాకు బాధగానే ఉంది. ఎందుకంటే ఇది వైట్ హౌస్, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ వైట్ హౌస్ వైపు చూస్తూ ఉంటాయి. ఇక్కడికి ఎలా పడితే అలా రావడానికి వీలు లేదు. ఇక్కడికి వచ్చేటువంటి వారు కొంచెం డిగ్నిఫైడ్ గా రావాలి. కోటు ధరించుకొని, సూటు ధరించుకొని, చక్కగా టై పెట్టుకొని, చక్కగా షూ వేసుకొని ఒక ఉన్నతమైన వ్యక్తి దగ్గరికి మీరు వెళ్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి అమెరికా అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడి దగ్గరికి, ఆ అధ్యక్షుడు నివసించే భవనంలోనికి మీరు వస్తున్నారంటే మీరు ఎంతో హుందాగా రావాలి కదా. ఏదో బయటికి పార్టీకి వెళ్ళినట్టు ఒక టీ షర్ట్ వేసుకొని ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని వచ్చేసారేంటి అని చెప్పి ఆ విలేకరు అడిగితే, మా దేశంలో యుద్ధం జరుగుతుంది కదా, పరిస్థితులు బాగాలేదు కదా, అందుకనే నేను ఎలా వచ్చాను, ఎప్పుడైతే యుద్ధ పరిస్థితులు ముగిసిపోతాయో అప్పుడు నేను వేసుకుంటాను. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గరికి, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలంట, ఉందాగానే వెళ్ళాలి, ఉన్నతంగానే వెళ్ళాలి. ఏదో టీ షర్ట్ వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని మీరు వచ్చి ఇక్కడికి అలాగన వచ్చి మమ్మలను, మా దేశాన్ని, మా దేశ అధ్యక్షుడిని మీరు అగౌరవపరిచినట్లుగా మేము భావిస్తున్నాం అని చెప్పి ఆ వైట్ హౌస్ లో ఉన్నటువంటి విలేకరి అతనితో అన్నారు. చూసారా, ఒక దేశానికి అధ్యక్షుడైనటువంటి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎంతో హుందాగా వెళ్ళాలని చెప్పి ఆ విలేకరి ఆయనతో చెప్తున్నాడు కదా. మరి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం ఎలా పడితే అలా రావచ్చా? రాకూడదు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఉపమానం ఉంటుంది కదా. పెండ్లి విందుకి పిలిచినటువంటి అనేకులు పెండ్లి వస్త్రాన్ని ధరించుకొని వచ్చారు, కానీ ఒక వ్యక్తి పెండ్లి వస్త్రాన్ని ధరించుకోకుండా వివాహానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. తద్వారా ఆయనకు శిక్ష విధింపబడింది. చీకటి గుహలోనికి ఆయన త్రోయబడ్డాడు. చూచారా, ఉన్నతమైనటువంటి స్థలానికి, ఉన్నతమైనటువంటి వ్యక్తి దగ్గరకు వెళ్ళేటప్పుడు మనము కూడా ఎంతో హుందాగా, ఎంతో ఉన్నతముగా ఉండాలని చెప్పి ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువై ఉన్నాడు. ఆయన ఈ లోకంలోని ఏ వ్యక్తి కంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి వాడు. ఆయనతో ఎవరిని పోల్చి చూడడానికి కూడా ఎవరు సరిపోలేనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని దగ్గరికి మనం ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఎలా పడితే అలా రాకూడదు. ఆ దేవుడికి సంబంధించినటువంటి బలలో పాలు పంపులు పొందేటువంటి మనం ఎలా పడితే అలా రాకూడదు. ముందుగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని అప్పుడు దేవుని సమీపించాలి, దేవుని యొద్దకు రావాలని చెప్పి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. గతించిన దినాల్లో మనం ఒక వాక్యాన్ని గురించి విన్నాం. ఏంటి ఆ వాక్యం అంటే, ఆలయంలో ఉండేటువంటి ప్రధాన యాజకుడు ప్రజలందరి పక్షంగా ఆయన సమాధాన బలి, పాప పరిహారార్థ బలి అర్పించాలంటే ముందుగా ఆయన ఏం చేయాలి? ఆయన పక్షంగా ఆయన పాప పరిహారార్థ బలి ఆయన అప్పగించుకొని అప్పుడు ఆయన తన్ను తాను శుద్ధిపరుచుకొని, శుద్ధిపడినటువంటి వాడై అప్పుడు ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోనికి, పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి అప్పుడు ఆయన వెళ్ళాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటువంటి మనం కూడా ఇదిగో ఎలా పడితే అలా గతించిన కాలంలో అనేక చోట్ల తప్పిపోయినటువంటి పరిస్థితులు, హృదయ ఆలోచనలో తప్పిపోయినటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి పాప భూయిష్టమైనటువంటి లోకంలో అనేక ప్రాంతాల్లో తిరిగి అలాగే ఉండిపోయి మనల్ని స్వపరీక్ష చేసుకోకుండా, శుద్ధి చేసుకోకుండా, మనల్ని మనం కడుక్కోకుండా అలాగే దేవుని దగ్గరకు వచ్చేసి అర్పణలో అర్పించేసి ఆయన బల్లలో పాలు పంపులు పొందితే ఇదిగో మీరు శిక్షలోనికి తేబడతారని చెప్పి దేవుడు తన హెచ్చరికను పౌలు భక్తుని ద్వారా ఆ కొరింథీ పత్రిక ద్వారా మనకి తెలియజేస్తా ఉన్నాడు. మలాఖీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, మలాఖీ గ్రంథం
మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 8 వరకు ఉన్నటువంటి వచనాలు నేనే చదువుతాను, దయచేసి అందరూ చూడండి. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బల్లను నీచపరిచినందు చేతనే కదా. గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటి దానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించిన అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. దేవుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నాడు ఇజ్రాయేల్కి. ఏంటంటే, ఇదిగో మీరు బలి అర్పించడానికి మీరు వస్తా, గుడ్డి దానిని తీసుకొని బలి అర్పిస్తా ఉన్నారు, అది దోషం కాదా? కుంటి దాన్ని రోగం గల దానిని తీసుకొచ్చి బలిగా అర్పిస్తున్నారు, అది పాపము కాదా? అది దోషము కాదా అని చెప్పి దేవుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు. దేవుడు అదే ప్రశ్న మనల్ని కూడా వేస్తా ఉన్నాడు. దేవుడు అదే ప్రశ్న మనల్ని కూడా అడుగుతా ఉన్నాడు. ఇదిగో నిన్ను నీవు శుద్ధిపరచుకోకుండా, స్వపరీక్ష చేసుకోకుండా, గతించిన కాలంలో లోకంలో అనేకమైనటువంటి ప్రదేశాల్లో నువ్వు తిరిగి ఉన్నావు. నీ హృదయ ఆలోచనలో అనేకమైన చోట్ల నీవు త్రప్పిపోయి ఉన్నావు. ఇదిగో అటువంటి పరిస్థితుల్లోనే నీవు ఏమి శుద్ధి చేసుకోకుండా, ఏమి పరీక్షించుకోకుండా, ఏ విషయంలోనూ నీవు పోల్చి చూసుకోకుండా వాక్యంలో అలాగే వచ్చేసి నువ్వు అర్పించే దానిని దేవుడు ఏమంటున్నాడంటే, అది గుడ్డి దానిని, కుంటి దానిని, రోగం గల దానిని తీసుకొచ్చి బలి అర్పించే దానితో దేవుడు పోలిస్తూ, ఇది వాటి దాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు ఇస్తే వారు తీసుకుంటారా? మనం ఏదన్నా పెండ్లికి వెళ్ళి ఒక గిఫ్ట్ తీసుకొని వెళ్ళి ఆ గిఫ్ట్ పాడైపోయిన వస్తువుని తీసుకువెళ్ళి వాళ్ళకి ఇస్తే తీసుకుంటారా? తర్వాత అయినా ఓపెన్ చేసి చూసుకొని ఎలాంటిది ఇచ్చారు ఏంటని చెప్పి తీసుకొచ్చి మన మొహాన్ని కొడతారు. మనం ప్రేమ విందు చేసుకున్నప్పుడు, మీటింగ్లప్పుడు మనకు వచ్చేటువంటి సేవకులకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి మనం అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకొని ఇది ఇచ్చేద్దాం అని చెప్పి అది ఇచ్చేసామా? ఇవ్వలేదు. ముందుగానే సేవకునికి ఏది ఇస్తే బాగుంటుంది, ఎలా ఇస్తే బాగుంటుంది, దాన్ని చక్కగా ప్యాక్ చేసి దాన్ని చక్కగా అందంగా అలంకరించి అప్పుడు మనం సేవకులకి ఇచ్చాం కదా. అలాగే దేవునికి మన హృదయార్పణ ఇచ్చేటప్పుడు, ఆ దేవుని బలలో పాలు పంపులు పొందేటప్పుడు మనము కూడా ఏది పడితే అది, ఎలాంటిది పడితే అది ఇస్తే దేవుడు అంగీకరించనని చెప్పి చెప్తున్నాడు. ఈ లోకంలో మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికి ఇష్టపడతాం కదా. ఒక విలువైన దాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకు, మన పైన ఉన్నటువంటి వారికో ఇచ్చి వారిని సంతోషపెట్టాలని మనం కోరుకుంటాం కదా. ఇదిగో నేనేమో మీకు తండ్రిని అని చెప్తారు, అయితే ఆ తండ్రికి రావాల్సినటువంటి ఘనత ఏది? ఆ తండ్రికి రావాల్సినటువంటి ఘనతను మీరు ఇవ్వాల్సిన విధంగా ఇవ్వకుండా ఏదో ఒకటిలే తీసుకెళ్లి ఆయన మొహాన్ని పడేద్దాం అన్నట్లుగా మిమ్మల్ని మీరు శుచిపరచుకోకుండా, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోకుండా, మిమ్మల్ని మీరు కడుక్కోకుండా, గతించిన దినాల్లో మీరు ఎక్కడెక్కడ తప్పిపోయారో వాటిని వేటి విషయంలో మీరు ఒప్పుకోకుండా వచ్చేసి నా దగ్గరకు వచ్చి ఆ కంపు నోరు తెరిచి, దేవా నా స్తుతి ఆరాధన అంతా నీకే ఇస్తున్నానని చెప్తే ఆయన ఒప్పుకుంటాడా? ఈ లోకంలోని అధికారులే ఒప్పుకోరు కదా. పరలోకమందు ఉన్నటువంటి దేవుడను, మీ తండ్రిని అయినటువంటి దేవుడను నేను ఎలా ఒప్పుకుంటానని చెప్పి దేవుడు ప్రశ్న చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం అర్పించేటువంటి అర్పణలు ఏదైనా, మనం చేసేటువంటి స్తుతియాగము ఏదైనా దేవుడు అంగీకరించేలాగా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఆనాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి. మనం ఇతరులో ఉన్నటువంటి తప్పులు వెతకడానికి బాగా ఉత్సాహంగా ఉంటాం. ఆ వ్యక్తి వచ్చి ప్రార్థన చేస్తాడు కానీ బయటకు వెళ్ళిపోయి అతను చేసే పనులు ఇవి, అంటే అతనిలో ఉన్నటువంటి లోపాలు ఏమున్నాయో మనం బాగా కనిపెట్టగలుగుతాం. అదే మన దగ్గరకు వచ్చి చేసేటువంటి పని మాత్రం మనం చేయలేం. అందుకనే మత్తయి సువార్తలో అంటాడు కదా భక్తుడు, ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును చూస్తావు కానీ నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు చూసుకోవటం లేదని చెప్పి అక్కడ కూడా మనం హెచ్చరికను మనం చూడగలం. కాబట్టి
దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళబోయే ముందు మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనం మన జీవితం దేవునికి ఏ విధంగా ఉంది. ఇదిగో గడిచిన నెల మొదటి ఆదివారం నుంచి ఇదిగో మరలా వాళ్ళలో పాలు పంపులు పొందడానికి నేను వచ్చాను. ఈ నెల రోజుల కాలంలో నా జీవితం దేవుని దృష్టికి ఎలా ఉంది, దేవునితో నా యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది, దేవునితో నా యొక్క సంబంధం ఎలా ఉంది, గతించిన ఆ మాసం కంటే ఈ మాసం ఏమన్నా దేవునికి నేను దగ్గరగా రాగలిగానా, ప్రార్థన చేయుటలో, వాక్యం చదువుటలో ఏమైనా నా భక్తి జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా, దేవునికి కొంత సమీపంగా నేను ఏమన్నా రాగలిగానా, పరిశుద్ధత విషయంలో నేను ఏమన్నా మారానా, దేవుడు కోరినట్లుగా నేను కూడా పరిశుద్ధంగా ఉండగలుగుతున్నానా, కనీసం ఉండడానికి నేనేమైనా ప్రయత్నం చేశానా. దేవుడే స్వయంగా చెప్తున్నాడు కదా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండడాన్ని కోరుతున్నాడు కదా. నేను ఎప్పుడైనా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేశానా. అనేక మంది కొన్ని విషయాల్లో ఇది అంత పెద్ద లెక్కలోనికి రాదులే అని చెప్పి అనుకుంటాం. అలాంటి వాటిలో ఒకటి ఏంటంటే హృదయ తలంపుల్లో కూడా పరిశుద్ధంగా ఉండేటువంటి విషయం. దేవుడు దాన్నే నొక్కి చెప్తున్నాడు. మీరు హృదయ తలంపుల్లో కూడా పరిశుద్ధంగా ఉంటున్నారా అని చెప్పి దేవుడు ప్రశ్న వేస్తాడు. అంటే హృదయ తలంపుల్లో పరిశుద్ధత కలిగి ఉంటే అంత ప్రాముఖ్యత లేని విషయంగా చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ దేవుడు హృదయ శుద్ధి మాత్రమే కాదు, నీ హృదయ శుద్ధితో పాటు హృదయ తలంపుల్లో కూడా నీ తలంచేటువంటి తలంపు కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశానికి తగినట్లుగా మన తలంపులు ఉండాలి. మన యొక్క విశ్వాసం ఇందాక మనం చదువుకున్నాం కొరింథీ పత్రికలో, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్పి. మనం విశ్వాస విషయంలో మనం ఎంతవరకు వచ్చాం. ఒకవేళ ఉదాహరణకి మనం చెప్పుకుంటే మన గుమ్మం అనేది యేసుక్రీస్తు ప్రభు రాకడ అనుకోండి ఉదాహరణకి. మనమేమో ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నిలవబడ్డాం. యేసుక్రీస్తు ప్రభు రాకడేమో అక్కడ ఉంది. అంటే ఆయన రాకడ ఎప్పుడో తెలియబడలేదు, కానీ ఉదాహరణగా చెప్తున్నాను మనల్ని మనం పరీక్షించుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభు రాకడ లేదా మనం కాలం చేసి వెళ్ళిపోయేటువంటి దినం ఆ గుమ్మం అనుకోండి. మనం ఈ స్థలమందు రక్షింపబడ్డాం, అంటే ఈ ప్లేస్ లో రక్షింపబడ్డాం. ఇక్కడి నుంచి ఆ యేసుక్రీస్తు ప్రభు రాకడికి మధ్య ఉన్నటువంటి దూరము దినం గడిచే కొలది ఆ దూరం తగ్గుతా ఉందా, లేకపోతే ఆ దూరం ఇంకా పెరుగుతా ఉందా అనేది మనం ఎప్పుడైనా ఒంటరిగా కూర్చొని మనం పరీక్ష చేసుకున్నామా. పరిశుద్ధత విషయంలో మనం ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నావా. విశ్వాస విషయంలో మనం ఎప్పుడైనా పరీక్ష చేసుకున్నావా. బట్టలు కుట్టేటువంటి టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి ఒక్కొక్క మెజర్మెంట్స్ వస్తాయి. కొంచెం ఆ నెలలో బాగా పండగలు ఉండి బాగా తింటే మన సైజులు కొంచెం పెరిగిపోతాయి. లేదా ఆ నెలలో ఏదైనా మీటింగ్లు ఉండి బాగా పరిచర్య ఉంటే తినడానికి కుదరక మనం అన్నం తినక తగ్గిపోయి మన కొలతలు తగ్గిపోతాయి. అలాగే విశ్వాస విషయంలో కూడా హెచ్చు తగ్గులు మనలో ఏమన్నా ఉన్నాయా, హెచ్చులు ఉన్నాయా, తగ్గులు ఉన్నాయా, ఇలాంటివి ఎప్పుడైనా మనం పరీక్ష చేసుకున్నావా. దేవుణ్ణి ప్రేమించే విషయంలో నేను ఎలా ఉన్నాను అని చెప్పి ఎప్పుడైనా మనకి మనం స్వపరీక్ష చేసుకున్నామా. ఇతరులను ప్రేమించే విషయంలో మనలో ఏమైనా మార్పు వచ్చిందా. గతించిన దినాల్లో నాకు నేను పరీక్ష చేసుకుంటే అనిపించింది, నాకు కోపం చాలా ఎక్కువ. ఒక క్రమమైనటువంటి పద్ధతి లేకపోతే నాకు చాలా కోపం. చిన్నపిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే నాకు కోపం తట్టుకోలేక కొట్టేసేవాడిని. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు నా కోపం తగ్గిందని నేను అనుకుంటున్నాను. పిల్లలు అల్లరి చేస్తూ ఉంటే ఓ నీలే పిల్లలు కదా అనుకునేటువంటి స్టేజ్కి వచ్చినట్లుగా నాకు అర్థమవుతుంది. నా మనసాక్షి నాతో చెప్తుంది. పిల్లలు అల్లరి చేస్తే గబాలను దెబ్బ కొట్టేటువంటి స్టేజ్ నుంచి పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు, పిల్లలు అల్లరి చేయకపోతే ఎవరు చేస్తారు అనేటువంటి స్టేజ్కి నా మనసు మారినట్లుగా నాకు తెలుస్తుంది. ఇలాగున మనలో స్వపరీక్ష చేసుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మజీవుడు మనతో చెప్తా ఉంటాడు, అవును గతించిన కాలంతో పోలిస్తే నువ్వు ఈ విషయంలో కొద్దిగా మారావు. పరిశుద్ధత విషయంలో నువ్వు మారడానికి నువ్వు అంత ప్రయత్నం చేస్తున్నావు, కానీ
నువ్వు నిలబడలేకపోతున్నావు, ఓకే, ఏం పర్వాలేదు, కనీసం ప్రయత్నం చేసావుగా, దేవుడు నిన్ను లేపి తీసుకొస్తాడులే. విశ్వాసంగా దేవుని మీద ఆధారపడే విషయంలో నువ్వు ఆనుకుంటున్నావు, కానీ సరైన రీతిగా నువ్వు ఆనుకోవట్లేదు. మనం స్వపరీక్ష చేసుకున్నప్పుడు మన ఆత్మజీవుడు మనతో మాట్లాడుతూ, మనతో సంభాషిస్తూ ఆ యొక్క గ్రహింపుని మనకి ఇస్తా ఉంటాడు. ఇలా స్వపరీక్ష చేసుకోవడం అనేది దేవుని చిత్తం. ఎలా చెప్పగలవయ్యా నువ్వు దేవుని చిత్తం అంటే, అగ్గీకి రాసినటువంటి ఆ గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనం 7వ వచనములో అక్కడ భక్తుడు యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పి అక్కడ రాస్తా ఉంటాడు. హగ్గయి 1:5. మీ ప్రవర్తనను మీరు చూచుకొనుడి. సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అని చెప్పి స్వయంగా దేవుడైనటువంటి యెహోవా హగ్గయి ద్వారా చెప్పిస్తా ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచించుకోండి. ఇందాక మనం చదువుకున్నట్లుగా కొరింథీ పత్రికలో కూడా పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఏం చెప్తున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించి చూసుకోండి అని చెప్పి అక్కడ కూడా భక్తుడు సెలవిస్తా ఉన్నాడు. అంటే మనల్ని మనం కొన్ని విషయాలు పరీక్షించి చూసుకోవడం అనేది ఏంటది, దేవుని యొక్క చిత్తం. అదే ఆ క్రమంలో మనల్ని మనం పరీక్షించి చూసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని కూడా. ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చెప్పంటే ఒక వ్యక్తి గురించి మనం గంటలు మాట్లాడగలం. అదే నీలో ఉన్నటువంటి లోపాలు లేచి చెప్పు అంటే మనకి అపవాది మన కళ్ళకి గుడ్డితనం కలిగజేసేస్తాడు. ఏమన్నాయి, పరిసయుడు సుంకరి దేవాలయానికి వెళ్ళి అక్కడ పరిసయుడు చెప్పినట్లుగా మనం మన గురించి చెప్పుకుంటాం. ఏమి లేవండి, అంత బాగానే ఉంది, కానీ నేను సుంకరి వల్లే అయితే లేనులే, బాగానే ఉన్నాను, వారానికి 2 పూటల ఉపవాసం ఉంటా, దశం భాగాలు ఇస్తా, ఎవరిది దొంగిలించకుండా అంతా బాగానే ఉన్నాను, ఏం పర్వాలేదు, ఏ చిన్నవి కొన్ని ఉన్నాయి అని చెప్పి అపవాది మన కళ్ళకి గుడ్డితనం కలిగజేసి ఏమీ లేవన్నట్లు మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు. ఎంత స్వపరీక్ష చేసుకున్నా కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి లోపాలని గ్రహించలేనటువంటి గుడ్డితనాన్ని అపవాది మనకి కలుగజేస్తూ ఉంటాడు. అందుకని యోబు అంటాడు 13వ అధ్యాయం 23-24 వచనాల్లో, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపము నాకు తెలియజేయము. నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటువి, నన్నేళ నీకు భగవానిగా ఎంచుకొనుచున్నావు. ఇటు అటు కొట్టుకొని పోవుచున్న ఆకును నీవు వేధించదవా, ఎండిపోయిన చెత్తను తరుముదువా అని చెప్పి యోబు భక్తుడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయమని చెప్పి. మనం స్వపరీక్ష చేసుకునేటప్పుడు మనం చేయవలసినటువంటి ఇంకో పని ఏంటంటే, మనలో ఉన్నటువంటి స్వపరీక్షను మనం ఎంతవరకు చేసుకోగలము అంతవరకు చేసుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మన ఎదుటకు తెచ్చుకొని దేవుని వాక్యంతో మన జీవితాన్ని పోల్చి చూసుకోవాలి. అంటే దేవునికి అప్పగించుకోవాలి. దేవా, ఇదిగో నా జీవితం తీసుకొచ్చి నీ ఎదుట పెడుతున్నాను, ఇంతవరకు నా జీవితాన్ని నేను స్వపరీక్ష చేసుకున్నాను, ఇంకా నాకు మరుగు చేయబడినటువంటివి పాపములు, సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు నాలో ఏమైనా ఉన్నాయా, ఇదిగో నీ వాక్యం ద్వారా నాకు అర్థం చేయించు, తద్వారా నేను నా స్వపరీక్షను పూర్తి స్థాయిలో నేను కంప్లీట్ చేసుకుంటానని చెప్పి యోబు భక్తుడు అడిగినట్లుగా దేవునికి మన జీవితాన్ని అప్పగించుకొని దేవుని చేత కూడా మనం శోధింపబడాలి. అందుకనే ద్వితీయోపదేశకాండం 14:24 అంటాడు, వెండికి మోస తగినది అని చెప్పి అక్కడ రాస్తూ, బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే అని చెప్పి అక్కడ భక్తుడు సెలవిస్తా ఉంటాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనదని చెప్పి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఈ హృదయం కొన్నిసార్లు మనల్ని డిసీవ్ చేస్తుంది, అంటే మోసం చేస్తుంది. అంటే అదేదో పెద్ద పాపం కాదులే అన్నట్టు మనల్ని మోసం చేస్తుంది.
అలాంటి పరిస్థితుల్లో మనం దేవునికి మన జీవితాలను మనం అప్పగించుకున్నప్పుడు ఆయన శోధించినట్లుగా హృదయాన్ని ఇంకెవ్వరూ శోధించలేరు. ఆయన హృదయాన్ని పరిశోధించేవాడు, ఆయన పరీక్షించేటువంటి వాడు. వెండిలో ఉన్నటువంటి స్పష్టత, పరిపూర్ణమైనటువంటి నాణ్యత బయటికి రావాలంటే దాన్ని ఏం చేయాలి? పుటము వేయాలి. బంగారాన్ని కూడా పుటము వేస్తేనే దానిలో ఉన్నటువంటి స్పష్టత వస్తుంది. మనలో ఉన్నటువంటి కూడా అపవిత్రత, దేవుడు కోరినటువంటి చెడుతనం మనలో నుంచి పోయి పరిశుద్ధత మనలో నుంచి బయటకు వచ్చి మనలో ఉన్నటువంటి స్వపరీక్ష కంప్లీట్ అవ్వాలంటే మనం కూడా దేవుని యొక్క పరిశోధనకు గురి అవ్వాలి. దేవుని యొక్క వాక్యం పెట్టేటువంటి పరీక్షకు మనం కూడా గురి అయినప్పుడు మనం కూడా చక్కగా పరిపూర్ణం అవుతాం. దేవుడు కోరినటువంటి పరిశుద్ధతను మనం అలంకరించుకోగలుగుతాం. అందుకనే కీర్తన 139లో భక్తుడైనటువంటి దావీదు కూడా అంటాడు, 23, 24 వచనాల్లో ఆయన కూడా దేవునికి అప్పగించుకుంటాడు. ఆయన కూడా ఆ దేవునితో ఆయన మొరపెట్టుకుంటున్నాడు, ఏమని? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, ఆయాసకరమైనటువంటి మార్గము నా యందు ఉన్నదేమో చూడుము అని చెప్పి ఆయన కూడా దేవునికి అప్పగించుకుంటున్నాడు. ఒక కీర్తనలో ఆ భక్తుడే అంటాడు, నన్ను నేను ఎలా స్వపరీక్ష చేసుకోగలను అని చెప్పి ఒక కీర్తనలో భక్తుడే అంటాడు. నాలో లోపంగా ఉన్న వాటిని ఎవడు నాకు ఎత్తి చూపించగలడని చెప్పి అదే ఆ మాటలు పలికినటువంటి భక్తుడైనటువంటి దావీదే ఆయన దేవుని దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవా, నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు, నీకు ఇష్టం లేనటువంటివి, నిన్ను బాధ పెట్టేటువంటివి, నీకు దుఃఖం కలిగించేటువంటివి నాలో ఏమన్నాయో నన్ను పరీక్షించి నాకు చెప్పవా? తద్వారా నన్ను నేను సరి చేసుకుంటాను. తద్వారా నన్ను నేను సరి చేసుకొని నీకు సమీపంగా వస్తాను. తద్వారా నేను లోపం లేనటువంటి వాడినై, ఇదిగో నేను పాపం లేనటువంటి వాడినై, పవిత్రత కలిగినటువంటి వాడినై, నీ దగ్గరకి రావడానికి అర్హత కలిగినటువంటి వాడినై చక్కగా నీ దగ్గరకు వస్తాను. ఇదిగో పవిత్ర హృదయంతో నా కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తాను. నా పవిత్ర హృదయంతో నా అర్పణలను నీకు అర్పిస్తాను. ఆ పవిత్రత కలిగినటువంటి వాడినై నేను నీ బల్లలో పాలు పంపులు పొందుతాను అని చెప్పి మనం చక్కగా దేవునికి ప్రార్థన చేసుకోగలిగినటువంటి వారంగా ఉండాలి. మనల్ని మనం స్వపరీక్ష చేసుకోగలిగినటువంటి వారుగా ఉండాలి. ఇతరులు మనల్ని నిందించి మనలో ఉన్నటువంటి నలుసులను చెప్పేటువంటి సమయాన్ని మనం తీసుకోకుండా మనల్ని మనమే స్వపరీక్షకు గురి చేసుకొని, ఇదిగో మనలో ఇవి ఉన్నాయి, దేవునికి ఇష్టకరమైనవి కానివి నాలో ఇవి ఉన్నాయి, కాబట్టి వీటిని నేను తీసివేసుకొని పవిత్రునైపోతాను, వీటిని తీసివేసుకొని వీటిని దూరపరుచుకొని వాక్యం చేత సరి చేసుకుంటాను. తద్వారా దేవునికి నేను అంగీకారమైనటువంటి వ్యక్తిగా ఉంటాను. తద్వారా దేవుడికి యోగ్యమైనటువంటి వ్యక్తిగా నేను ఉంటానని చెప్పి ఎప్పుడైతే మనం ఇటువంటి మనస్సు కలిగినటువంటి వారమై మనల్ని మనం స్వపరీక్షకు గురి చేసుకొని మనల్ని శుద్ధిపరచుకుంటామో అప్పుడు మనం చేసేటువంటి ఆరాధనని దేవుడు ఆనాడు భక్తుడు బలి అర్పించినప్పుడు ఇంపైనటువంటి సువాసనగా ఆగ్రహించాడంట. దేవుడు మనం చేసేటువంటి ఆరాధన కూడా ఇంపైనటువంటి సువాసనగా ఆగ్రహించి అంగీకరిస్తాడు. అప్పుడు మనం బల్లలో పాలు పంపులు పొందిన మన మీదకి ఏ దోషము రాకుండా, ఏ పాపము రాకుండా, మనం శిక్షలోనికి తేబడకుండా ఉంటాం. ఎవరైతే ఇటువంటి స్వపరీక్ష లేకుండా దేవుని పరీక్షకు గురి కాకుండా అపవిత్రంగానే ఉండి ఆ లోక పరిస్థితుల్లో నుంచి ఎలా అయితే వచ్చామో అలాగే బల్లలో పాలు పంపులు పొంది అలాగే దేవునికి అర్పణలు అర్పిస్తే దేవుడు అర్పణలు అంగీకరించడు. దేవుని బల్లలో ఆ విధంగా పాలు పంపులు పొందితే దేవుడు మనల్ని శిక్షకు అప్పగిస్తాడు. అక్కడే ఆ కొరింథీ పత్రికలోనే రాయబడి ఉంటుంది, అందుచేతనే స్వపరీక్ష చేసుకోకుండా బల్లలో పాలు పంపులు పొందటం మూలానే అనేకులైనటువంటి వారు బలహీనులుగా ఉన్నారు, అనేకులు రోగపీడితులుగా ఉన్నారు, అనేకులు కాలం చేసి వెళ్ళిపోయి ఉన్నారని చెప్పి రాయబడి ఉంటుంది. కాబట్టి మనం ఎవ్వరము ఆ జాబితాలో చేర్చబడకుండా ఉండాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనల్ని మనం పరీక్ష చేసుకొని దేవుడికి యోగ్యమైనటువంటి వారిగా మనల్ని మనం రేపు కనబరుచుకోవాలి.
దేవుడు అటువంటి గొప్ప కృప మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. దేవుని